ఒక చిన్న కథ పెద్ద లెసన్. 1930s లో రాజస్థాన్ లోని బికనీర్ లో ఒక చిన్న అబ్బాయి రోజు వాళ్ళ నాన్నతో స్వీట్ షాప్ లో హెల్ప్ చేసేవాడు. ఆడుకోవాల్సిన వయసులో స్కూల్ కాదు, ఆట కాదు, రోజు పని మాత్రమే. కానీ ఆ పిల్లాడి మైండ్ లో ఒక చిన్న థాట్ ఉంది. మార్కెట్ లో మిగతా వాళ్ళ కాకుండా మనం డిఫరెంట్ గా చేయాలి అని. ఆ పిల్లాడి పేరే గంగా బిస్నీ అగర్వాల్. ఫ్యామిలీ ఇన్కమ్ చాలా లిమిటెడ్. ఆ చిన్న వయసులోనే స్వీట్ మేకింగ్ బేసిక్స్ నేర్చుకున్నాడు. మిస్టేక్స్ జరిగాయి. సమ్ టైమ్స్ టేస్ట్ బాగాలేకపోతే కస్టమర్స్ రిటర్న్ ఇచ్చేవాళ్ళు, కానీ ట్రై చేయడం ఆపలేదు. స్లోగా ఒక ఐటమ్ స్పెషల్ అయింది. అదే బికనేరీ భుజియా. క్రిస్పీగా ఉండేది, స్పైస్ బ్యాలెన్స్ పర్ఫెక్ట్ గా వచ్చింది. లోకల్ కస్టమర్స్ మళ్ళీ వచ్చి కొనుక్కునేవాళ్ళు. 1937 లో ఒక చిన్న షాప్ ఓపెన్ చేశారు. ఫాదర్ నేమ్ ని షాప్ నేమ్ పెట్టారు. అదే హల్దీరామ్. సేల్స్ డైలీ జరుగుతుంది, కానీ ప్రాఫిట్స్ అనేది మినిమల్. ఇయర్స్ గడిచాయి. బిజినెస్ పెద్ద గ్రో అవ్వలేదు, జస్ట్ సర్వైవల్ మాత్రమే. అప్పుడే ఒక హార్డ్ ట్రూత్ యాక్సెప్ట్ చేశారు. బికనారా మార్కెట్ చాలా చిన్నదే. రిస్క్ తీసుకొని ఫ్యామిలీ బిజినెస్ ని స్టెప్ బై స్టెప్ ఎక్స్పాండ్ చేశారు. మొదట కోల్కతాలో, తర్వాత జైపూర్, తర్వాత ఢిల్లీ. ప్రతి సిటీలోనూ రిస్క్ ఉండేది, ఫెయిల్యూర్ ఛాన్స్ కూడా ఉండేది. కానీ ఒక విషయం మాత్రం చేంజ్ చేయలేదు, అదే టేస్ట్. లూజ్ స్నాక్స్ నుండి ప్యాకెట్ లో ప్యాక్ చేశారు. ట్రావెల్ లో క్యారీ చేయగలిగేలా. షెల్ఫ్ లైఫ్ పెరిగింది, ట్రస్ట్ బిల్డ్ అయింది, వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ అయింది. పీపుల్ టేస్ట్ గురించి మాట్లాడడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు హల్దీరామ్స్ ఇండియాలో మోస్ట్ ఆఫ్ ద సిటీస్ లో ఉన్నాయి. ఈవెన్ ఫారెన్ కూడా ఎక్స్పాండ్ అయింది. థౌసండ్స్ ఆఫ్ క్రోర్స్ బిజినెస్ బిల్డ్ అయింది. లెసన్ సింపుల్, ఫాస్ట్ గా గ్రో అవడం కాదు, లాంగ్ టైం కన్సిస్టెన్సీతోనే బ్రాండ్ ని బిల్డ్ చేయొచ్చు అని హల్దీరామ్స్ ప్రూవ్ చేశారు.